జోరుగా హుషారుగా మూవీ చూడడం జరిగింది మన ఐమాక్స్ థియేటర్లో వచ్చేసి మార్నింగ్ షో చూడడం జరిగింది. సో మూవీ చాలా బాగుంది అండ్ నాకైతే నచ్చింది. నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టకుండానే ఈ మూవీకి అయితే రావడం జరిగింది. బట్ వచ్చిన తర్వాత మంచి హిలేరియస్ కామెడీ ఉంది. ఫస్ట్ విరాజ్ అశ్విన్ గురించి చెప్పాలి. బేబీ మూవీ చూసినప్పుడు ఆయన మీద మొత్తం నెగటివ్ ఇంపాక్ట్ ఉండేది. బట్ ఈ మూవీ చూసిన తర్వాత చాలా ఇన్నోసెంట్గా అనిపించింది తన పర్ఫార్మెన్స్ వచ్చేసి. మూవీ స్టోరీకి తగ్గట్టే పర్ఫెక్ట్గా సెట్ అయిండు. బాస్కి అండ్ లవర్కి మధ్యలో నలిగిపోయే ఒక మధ్యతరగతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి చెందిన ఒక ఎంప్లాయీ లాగా చూపెట్టడం జరిగింది. సో దాంట్లో పర్ఫెక్ట్గా ఒదిగిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మూవీలో వేసిన పూజిత పొన్నాడ గారు అండ్ అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ అయిన సిరి హనుమంత్ మూవీలో కనబడడం జరిగింది. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ స్కోప్ ఎంత ఉందో అంతవరకే ఉన్నారు తప్ప అంత ఎక్కువనైతే ఏం లేదు. బట్ మెయిన్ అయితే ఏదైతే మనం బేబీ సినిమాలో చూసిన హైప్ ఏదైతే ఉంటుందో, అంటే ఎంత మెచ్యూర్గా దాంట్లో పర్ఫామ్ చేసిండో యంగ్ బాయ్గా, దీంట్లో కూడా మూవీలో కూడా అదే తన మిన్న స్టోరీ అంతా వేసుకొని మూవీని నడిపించడం జరిగింది. అండ్ మెయిన్గా వచ్చేసి సాయి కుమార్ గారి గురించి చెప్పాలి. చేనేత కార్మికులలో తను ఒక ముఖ్యమైన నాయకునిలాగా ఉంటాడు మూవీలో. సో చాలా మంచి క్యారెక్టర్ పడ్డాయి. అంటే మనం అనుకుంటాం మూవీ ఎంతో బిల్డప్ షాట్ ఉంటుంది అనేసి, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనేసి అనుకుంటాం, కానీ చాలా సాధారణంగా తన క్యారెక్టర్ని చూపెట్టడం వల్ల చాలా డీప్ ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా బాగున్నది మూవీలో వచ్చేసి. సో యాజ్ ఎ మూవీ లవర్గా నాకైతే మూవీ అయితే ఓకే అనిపించింది. సో ఇలాంటి మంచి మూవీస్ని థియేటర్లో ఆదరించాలి. సో అప్పుడే మంచి మూవీస్ రావడం జరుగుతూ ఉంటుంది. స్పెషల్గా చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గురించి. అంటే ఈ బేబీ మూవీ రాకముందే ఈ మూవీ తీశారు. అప్పుడు విరాజ్ అశ్విన్ ఎవరికి వదిలేదు. బట్ స్టిల్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మూవీ తీయడం జరిగింది. అండ్ డైరెక్టర్ కూడా ఫస్ట్ మూవీ అనుకుంటా నాకు తెలిసి. సో తను కూడా బాగా చిన్న స్టోరీ అయినా కానీ చాలా బాగా తనకున్న పరిధిలో బాగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మూవీకి అయితే నేను 5కి 3.5 వరకు రేటింగ్ ఇవ్వచ్చు. నేను మూవీ చూడలేదు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.